పులివెందులకు పోటెత్తుతున్న జనం ఎందుకు చెప్పానని మాట అంటే జగన్ గారు పులివెందుల్లో ఉన్నారు. పులివెందుల్లో ఉన్నారని తెలుసుకుని జనం ఆటోమేటిక్గా పులివెందులకి భారీగా వస్తున్నారండి. ఎలా అంటే జగన్ గారు ఉన్న చోట జనం ఉంటారండి. ఇది ఇంకా రెండో ఆప్షన్ లేదు దీనికి నేను చెప్పడానికి కూడా. కాబట్టి జనం మాత్రం భారీగా తరలి వస్తున్నారు పులివెందులకి. అదేంటిది ఒక పులివెందులు వాసుల వాళ్ళంతే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి అక్కడికి వస్తున్నారు. జగన్ గారు అక్కడ ఉంటారని, ఆయన్ని కలవాలని, వాళ్ళకి బాధలు చెప్పుకోవాలని, అంటే వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలని ఈ రకంగా అయితే కనుక పులివెందులకి జనాలు పోటెత్తుతున్నారు. లైక్ చేయండి చెప్తాను. లైక్ చేస్తే మిగిలిన విషయం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కనుక మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పులివెందుల్లో జగన్ గారు ఉన్నారని తెలుసుకుని జనాలు అందరూ పోటెత్తుతున్నారు. మీరు చూస్తున్నారో నేను పెడుతున్న వీడియోలు జనం ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు లెక్కేయండి. జగన్ గారు అంటేనే జనం ఉంటున్నారు, అదేంటో అర్థం కావట్లేదు. మధ్యలో మరీ దారుణంగా పెరిగిపోయారు జనం అయితే కనుక. ఈ విషయం మీద కూటమి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు మల్లగొల్లలు పడుతుందన్న మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు రైతులను ఉద్దేశించి రైతులు నిజంగా తీవ్రంగా నష్టపోయారండి. అరటి రైతులను చూసుకుంటే అరటి రైతుల్ని వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళకి మద్దతు ధర తెలియజేయడానికి, వాళ్ళ బాధలు సాధక బాధలు తెలుసుకోవడానికి జగన్ గారు అరటి రైతులను కలవబోతున్నారు. కాబట్టి అన్ని కాదు, రాష్ట్రంలో ఉన్న అరటి చెట్లు చాలా మట్టుకు చాలా చోట్ల తుఫాను ప్రభావంతో మొత్తం నాశనం అయిపోయారండి. ఎందుకంటే చాలా చోట్ల ట్రాక్టర్లతోటి వాటిని తొక్కించేస్తారు. మొత్తం మీరు చూసే ఉంటారు ఆ వీడియోలు. ట్రాక్టర్లతో తొక్కించేసి అవన్నీ, ఎందుకంటే కొయ్యడానికి అవి పక్వానికి రాలేదు, అవి తయారు కాలేదు. కాబట్టి వాటిని ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఏంటి రైతు కష్టం మామూలు కష్టం కాదండి నిజంగా. కాబట్టి అవేమో ఎటు కాకుండా అవి గెలలు తలలు వాల్ చేయడంతో వెంటనే వాటన్నిటినీ సరిచేసి ఏంటి ఏమైనా చేయడానికి కూడా ఏముండదు వాటిని. కాబట్టి ఇంకా కొయించడానిక కూలిదండగా ఎందుకు ఉపయోగపడవు. కాబట్టి ట్రాక్టర్లతో తొక్కించేసి వాటినన్నింటిని పక్కగా లాగేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ అరటి రైతుల్ని వాళ్ళ బాధలను తెలుసుకోవడానికి, వాళ్ళ బాధల్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి జగన్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంతేకాదు ఆ ప్రజా దర్బార్లో చాలామంది కలుస్తున్నారు జగన్ గారిని. విద్యార్థులు కలుస్తున్నారు, అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కలుస్తున్నారు. నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి వస్తున్నారు. కాబట్టి ఆప్యాయంగా పలకరిస్తున్నాడో ఆదరిస్తున్నాడో వాళ్ళ బాధ తెలుసుకున్నాడో దానికి తగ్గ ఏంటి సొల్యూషన్ అయితే వెతుకుతున్నాడని చెప్పాలి. ఒక విద్యార్థి అయితే కనుక మెడికల్ కాలేజీ పులివెందులకు రాకుండా ఆపేశారు అని జగన్ గారి దగ్గర వాపోయాడు. ఆ విద్యార్థితో మాట్లాడాడు. కాబట్టి మెడికల్ కాలేజీల పైన మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. మెడికల్ కాలేజీల మీద ఆ ధర్నా కొనసాగుతుంది. అలా విద్యార్థికి బాసటగా నిలిచాడు. ఇలా ఒక్కరిగా ఇద్దరు కాదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళ సమస్యలన్నీ వింటున్నాడు. విన్న తర్వాత వాటికి సానుకూలంగా స్పందిస్తున్నాడు. అది గొప్పతనం. కాబట్టి ఖచ్చితంగా ఇలాగా అంటే ప్రజా దర్బార్ పేరిట పులివెందుల్లో ఈ 3 రోజులు ఉంటాడనుకుంటా ఆయన. ఆ 3 రోజులు కూడా జనం పోటెత్తుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది మొదలుకొని జనం తండోపతండాలుగా వస్తానే ఉన్నారు. అదిగో మళ్ళీ ఈ రోజు అరటి రైతులు అన్నారు, మరి అక్కడ ఎలా ఉండబోతుందో జనంతోటి. కాబట్టి ఏం జరుగుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది. జగన్ గారి ప్రతి పర్యటన వెనుక ఏదో ఒకటి కీలకంగా అయితే ఉండబోతుంది జగన్ గారి విషయంలో. ప్రతి చోట ప్రతి పర్యటన. హైదరాబాదు జస్ట్ కోర్టుకి వెళ్తేనే జనం ఎంతమంది వచ్చారో చూశారు. దాని గురించి ఇప్పుడు తండాలుగా మాట్లాడుకున్నారు జనం. హైదరాబాద్ వెళ్తే అంతమంది జనం ఏంటి రా బాబు నిజంగా. అసలు ఆ జనం ఏంటి, ఏందయ్య స్వామి ఆ జనం ఏంటి స్వామి అని మాట్లాడుకున్నారు. అంతేకాదు తెలంగాణలో ఇది పెద్ద చర్చ అయింది. హైదరాబాద్లో ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్లో జగన్ రాగానే అంతమంది జనం తెలంగాణ వాసులు వస్తే తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి ఏదైతే ర్యాలీగా వెళ్ళారో దాని అన్నింటి కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇలా అయితే జరుగుతుంది. 100% జగన్ గారు ఉన్న ఈ రోజులు కూడాను జనం పోటెత్తుతానే ఉంటారనేది ఆలోచించాల్సిన విషయమే. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.